వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ సింగరేణిని దివాళా తీయించారు. అహంకారంతో అప్పుల పాలు చేశారన్న కిషన్ రెడ్డి. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది. 20 రోజుల్లోనే పరిస్థితులు దారుణంగా మారాయన్న గుడివాడ అమర్నాథ్. ఏపీలో కొత్తగా 40,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి తొలి సంతకం. విద్యారంగంలో మార్పులు అవసరం. దేశ వనరులను సరైన రీతిలో ఉపయోగించుకోవాలన్న గడ్కరీ. నీట్ పేపర్ లీక్ కేసులో సూత్రధారి అరెస్టు. రవి అత్రిని అదుపులోకి తీసుకున్న యూపీ ఎస్టీఎఫ్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూనివర్సిటీల్లో విద్యా విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. దేశంలో విశ్వవిద్యాలయాలు సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉండటం లేదన్నారు. పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యూనివర్సిటీలు ఉండాలన్నారు. సిఐఏ ఇండస్ట్రీస్ అకాడమీ కాంక్లేవ్లో పాల్గొన్న కేంద్ర మంత్రి విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో చాలామందికి స్కిల్స్ లేవని, స్కిల్స్ ఉన్న వాళ్ళకి జాబ్స్ అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ సంస్థలు ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలన్నారు. దేశ వనరులను సరైన రీతిలో ఉపయోగించుకోవాలని సూచించారు. आ सकते हैं और कैपिटल भारत सरकार ने जो नई शिक्षा नीति अपनाई है उसमें स्वाभाविक रूप से जोर इसी बात पर है कि हम व्यवसाय विमुख शिक्षा और स्किल डेवलपमेंट को प्रायोरिटी दें। इसका कारण यह है कि हमारे देश की सबसे बड़ी समस्या है गरीबी, और गरीबी अगर दूर करनी है तो हमें उद्योगों का निर्माण करना पड़ेगा। उद्योग और कैपिटल इन्वेस्टमेंट अगर हमारे क्षेत्र में लानी है तो हमें 4 बातें जरूरी है: वाटर, पावर, ट्रांसपोर्ट एंड कम्युनिकेशन। विदाउट दिस इंफ्रास्ट्रक्चर उद्योग भी नहीं आ सकते और कैपिटल इन्वेस्टमेंट भी नहीं आ सकती। और जब तक उद्योग व्यापार नहीं बढ़ेगा तब तक रोजगार निर्माण नहीं होगा, और जब तक रोजगार निर्माण नहीं होगा तब तक गरीबी दूर नहीं होगी। वी आर द फास्टेस्ट ग्रोइंग इकोनॉमी इन द वर्ल्ड, और हमारे प्रधानमंत्री कहते हैं कि हम तीसरी इकोनॉमी बने, और तीसरी इकोनॉमी बनाने के लिए हमें वर्ल्ड की तुलना में हमारी इंडस्ट्री को, ट्रेड बिजनेस को बढ़ाना होगा, एक्सपोर्ट को बढ़ाना होगा, इंपोर्ट को कम करना होगा। और विश्व में अगर हमको जाना, उस स्तर पर अगर हमको काम करना है तो हमारी क्वालिटी और कॉम्पिटिटिवनेस उतना ही महत्वपूर्ण है। भारत सरकार ने जो नई शिक्षा नीति अपनाई है उसमें स्वाभाविक रूप से जोर इसी बात पर है कि हम व्यवसाय विमुख शिक्षा और स्किल डेवलपमेंट को प्रायोरिटी दें। इसका कारण यह है कि हमारे देश की सबसे बड़ी समस्या है गरीबी, और गरीबी अगर दूर करनी है तो हमें उद्योगों का निर्माण करना पड़ेगा। उद्योग और कैपिटल इन्वेस्टमेंट अगर हमारे क्षेत्र में लानी है तो हमें 4 बातें जरूरी है: वाटर, पावर, ट्रांसपोर्ट एंड कम्युनिकेशन। विदाउट दिस इंफ्रास्ट्रक्चर उद्योग भी नहीं आ सकते और कैपिटल इन्वेस्टमेंट भी नहीं।
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ కార్యాలయాన్ని కూల్చడంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలను పార్టీ కార్యాలయాల నిర్మాణాలకు కేటాయించడం కొత్తది కాదన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించిందని గుర్తు చేశారు. నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చడానికి ప్రజాస్వామిక వాదనలు ఖండించాలన్నారు. సందర్భంగా నేను మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్లు ఇతరిత్రా ఉన్న వాహనాలను తీసుకొచ్చి సుమారుగా ఒక 2 గంటల్లోనే పూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. దాన్ని కూడా మేము చూసి రావటం జరిగింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కొరకు నిర్మించుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను క్యాబినెట్లో పాస్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేటాయించుకోవటం జరిగింది. ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్థలాలను వారి ఆఫీసులకు కేటాయించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణాలు చేపట్టిన మాట మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఇవాళ తాడేపల్లిలో ఉన్నటువంటి వాళ్ళ సెంట్రల్ ఆఫీసు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించబడినదే. మేము ఇక్కడ చాలా పాయింట్అవుట్ చేయాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే నిర్మాణంలో ఉన్నటువంటి మా భవనాన్ని నిర్దాక్షిణ్యంగా కక్ష సాధింపుతో ఈ నిర్మాణాన్ని కూల్చివేయటాన్ని ఉన్న ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ నిర్మాణంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ను ముఖ్యమంత్రి చేద్దామని కేసీఆర్ పగటి కలలు కన్నాడని, కానీ తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదన్నారు. మోదీ 10 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి దేశాన్ని అగ్రదేశాలతో పోటీపడే విధంగా చేశారని కొనియాడారు. అందుకే ప్రజలు నమ్మి మళ్లీ అధికారం ఇచ్చారని తెలిపారు. తనను నమ్మి రెండోసారి గెలిపించిన సికింద్రాబాద్ ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. కేటీఆర్ ఆ రోజు మాట్లాడుతూ ఉంటారు ప్రజలు. ఎందుకంటే ఎన్నికల కౌంటింగ్ రోజు వరకు కూడా ఆయన కలలు అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు ఎవరెవరు హోమ్ మినిస్టర్ చేయాలో, ఎవరికి ఫైనాన్స్ మినిస్టర్ చేయాలో అన్ని రాసుకున్న తయారు మీద పాపం 2 రోజులైతే అందరి నుంచి ప్రమాణ స్వీకారమైనట్టు ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నట్టు అనేక రకాల కళలు అన్నాడు. పాపం ఆయన కళలు తలకిందులు కావడంతో ఈరోజు అనేక రకాలుగా ఈరోజు మన మీద మాట్లాడుతాం. పాపం మనం కూడా సాధ్యం చూశారు. ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు తండ్రి కూడా ఎంతో పుత్ర వాత్సల్యంతో ఆయన ముఖ్యమంత్రి చేయాలని కూడా చూశారు. కానీ తెలంగాణ ప్రజలు నీట్ పరీక్షను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఎంపీ ధర్మపురి కార్యాలయాన్ని విద్యార్థి సంఘాలు ముట్టడించాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్రం తీరును తప్పుపట్టారు విద్యార్థి సంఘాల నాయకులు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేసి స్టేషన్కి తరలించారు. కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎంపీ అరవింద్ ఇల్లు ముట్టడి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఎన్టీఏలు నాటారా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా 24 లక్షల మంది విద్యార్థులు అన్యాయం జరుగుతూ ఉంటే రోడ్ల మీదకి వస్తుంటే మీరు ప్రధానమంత్రిగా విదేశాలు తిరుగుతారు. అదే తెలంగాణలో మంత్రులు ఒగ్గుగండ్ల మీద శ్రద్ధ మా విద్యార్థుల మీద ఎందుకు లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే ఇది నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా నీట్ పరీక్షను మళ్ళీ పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఎంపీ అరవింద్ ఇల్లు ముట్టడి చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఎన్టీఏలు నాటారా వెంటనే రద్దు చేయాలని చెప్పేసి నీట్ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయ్యా 24 లక్షల మంది విద్యార్థులు అన్యాయం జరుగుతూ ఉంటే రోడ్ల మీదకి వస్తుంటే మీరు ప్రధానమంత్రిగా విదేశాలు తిరుగుతారు. ఈడీ దాడులతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నివాసంలో సోదాలతో నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.
మరోపక్క గూడెం సోదరులు 300 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లెక్కలు చెబుతుంది. మరి గులాబీ నేతలు ఆరోపిస్తున్నట్టు కేవలం కక్ష కోసం జరిగిన దాడులా, లేదంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని మహిపాల్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడులు కలకలం రేపాయి. పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆయన సోదరుడితో పాటు బంధువుల ఇళ్లలోనూ రైడ్స్ చేపట్టారు. అటు మహిపాల్ రెడ్డికి సంబంధించిన కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే దాడులు మొదలయ్యాయి. ఏకకాలంలో మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. మొత్తం 8 చోట్ల దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో రైడ్స్ కి దిగారు. ఇక ఈ దాడుల అనంతరం మొత్తం 300 కోట్ల అక్రమాలు జరిగాయని, మైనింగ్ వ్యవహారంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిలు ప్రభుత్వానికి 39 కోట్ల రూపాయల నష్టం చేకూర్చారని ఈడీ అధికారికంగా ప్రకటించింది. సంతోష్ శాండ్, సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా అక్రమాలు కొనసాగించారని తెలిపింది. ఇక దాడుల సమయంలో ఈడీ 19 లక్షల రూపాయల నగదును గుర్తించింది. మనీ లాండరింగ్ హవాలా నేపథ్యంలో సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. బ్యాంక్ ఖాతాలో కూడా అక్రమ లావాదేవీలను ఈడీ గుర్తించింది. అక్రమ మార్గంలో డబ్బు మొత్తాన్ని స్థిరాస్తి రంగంలో పెట్టుబడులుగా పెట్టినట్టు ఈడీ పేర్కొంది. మహిపాల్ రెడ్డి సోదరులకు పలువురు బినామీలుగా ఉన్నట్టు బయటపడిందని తెలిపింది. తనపై జరిగిన ఈడీ సోదాలు రాజకీయ కుట్రేనని ఆరోపించారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. తన నివాసాల్లో అక్రమాస్తులు ఏమీ లేవని, కొండను తవ్వి ఎలకలు పట్టుకెళ్లారని, పనికిరాని జిరాక్స్ పేపర్లు తప్ప ఈడీకి మరేం దొరకలేదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. కొండను తవ్వి ఎలకను పట్టేట్టు వాళ్ళపై 12 గంటలు చేశారు, 10 గంటలు చేశారు, 9 నుంచి ఇప్పుడు 8, 7:30 వరకు చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో అన్ని రకాల మేము వాళ్ళకి సహకరించడం జరిగింది. వారు ఏమేమి కావాలో వాళ్ళు అన్ని జిరాక్స్ పేపర్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఒక న్యాయ పైసా, ఒక తులం గోల్డ్ గిట్ట కానీ ఎక్కడ కానీ ఏమాత్రం వారికి లభించకపోవడం వారికి పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇది ఫేర్ బుక్ అని, ఫేక్ అది కాబట్టి ఆ విధంగా నేను మీ అందరికి తెలియజేసిందంటే ప్రజలకు వాస్తవాన్ని తెలియదంటే తెలియదు. మరోపక్క ఈడీ దాడులపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైట్స్ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిని పరామర్శించారు. అధికారంలో ఉన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు టార్గెట్ చేసుకుని వేధిస్తున్నాయని, ఏదో రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈడీ ఐటీ దాడులతో ఒత్తిళ్లకు గురి చేస్తున్నారని ఆరోపించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, ధర్మం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిన్న మా శాసనసభ్యులు గౌరవనీయులు మహిపాల్ రెడ్డి గారి పైన ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో వారిని కలవడానికి, మాట్లాడడానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు దేశంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష శాసనసభ్యులను టార్గెట్ గా చేసి వేధించే కార్యక్రమానికి పాల్పడతా ఉన్నారు. ఇప్పుడే మేము మహిపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కనీసం ఇంట్లో డబ్బు గాని, బంగారం గాని, ఎలాంటి వస్తువులు గాని ఇంట్లో ఒక్కటి కూడా అక్రమంగా దొరికింది ఏమీ లేదు. ఏది ఉన్నా ఐటీ రిటర్న్స్ తో బాజాప్తా అన్ని క్లియర్ గా స్పష్టంగా ఉన్నాయి తప్ప ఒక్క తప్పు కూడా లేదు. అయినా ఎందుకు దాడులు చేస్తున్నట్టు? కేవలం భయభ్రాంతులకు గురి చేయడం, లొంగ తీసుకునే ప్రయత్నం చేయడం. ఇకపోతే గులాబీ నేతల ఆరోపణలను కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. గత 10 ఏళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని కౌంటర్ అటాక్ చేస్తున్నారు. మొత్తానికి ఇలా ఈడీ దాడులతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఇక మరోవైపు దాడులకు పాల్పడిన ఈడీ అధికారులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నంద్యాల 29వ వార్డు సచివాలయంలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోల వివాదం చెలరేగింది. ఫోటోలు పెట్టడానికి వెళ్లిన టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు మున్సిపల్ చైర్పర్సన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి తీవ్రంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. చైర్పర్సన్ తనను దుర్భాషలాడిందని టీడీపీ నాయకుడు సుబ్బారాయుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సచివాలయంలో పనిపై వెళ్తే తనను అవమానించారంటూ చైర్పర్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. వరుస హత్యలతో హైదరాబాద్ నగరవాసులు కలవరపడుతుంటే మరోవైపు దొంగల ముఠ హడలెత్తిస్తున్నాయి. తాజాగా సెల్ ఫోన్ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో యాంటీ డెకాయిట్ టీం మెట్టగూడ ప్రాంతంలో సర్ప్రైజ్ ఆపరేషన్లో భాగంగా టీంలోని సభ్యుడు ఫుట్పాత్పై సేద తీరాడు. అక్కడకు 3 దుండగులు వచ్చారు. ఆయనకు మెలకువ వచ్చి అలర్ట్ అయ్యాడు. సెల్ ఫోన్ దొంగిలించడానికి ప్రయత్నం చేసిన వారిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తి అరుపులకు యాంటీ డెకాయిట్ టీం అలర్ట్ అయింది. 3 దుండగులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. దీంతో యాంటీ డెకాయిట్ టీంకు దుండగులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో సెల్ ఫోన్ దొంగలను బెదిరించడానికి డెకాయిట్ టీం సభ్యుడు ఒకరు రివాల్వర్తో కాల్పులు జరిపాడు. దీంతో చైన్ స్నాచర్స్ భయంతో అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శరీర విధుల్లో అతి ముఖ్యమైన నిద్రను లైట్ తీసుకుంటున్నారా? అయితే ఆరోగ్య సమస్యలు తప్పమంటున్నారు వైద్య నిపుణులు. ప్రస్తుత కాలంలో మారుతున్న లైఫ్ స్టైల్తో పాటు నిద్రను దరిచేయనివ్వకుండా ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య అధికమైంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న సమాజం అంతే వేగంగా అనారోగ్యం వైపు అడుగులు వేస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఆరోగ్యానికి సంజీవని లాంటి నిద్రను నిర్లక్ష్యం చేస్తే లైఫ్కు చెక్ పెట్టుకున్నట్లే. మరి నిద్రకు దూరమైతే కలిగే నష్టాలేంటి? ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మానవ మనుగడ ఉరుకులు పరుగులమయమైంది. లైఫ్ స్టైల్ మారడంతో ఆహారపు అలవాట్లు మారిపోయాయి. మరీ ముఖ్యంగా పగలు పనిచేసి రాత్రులు నిద్రపోయే పరిస్థితులు మారిపోయాయి. నిద్రతో పోటీ పడే కాలం వచ్చిందంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అవును, ఉద్యోగాల రీత్యే కాదు, చేతిలో ఫోన్, ల్యాప్టాప్ ఉంటే తెల్లారిపోయింది కూడా తెలియనంత మైకంలో మునిగిపోతున్నాం. దీంతో ఆరోగ్యానికి సంజీవని లాంటి నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నాం. అనారోగ్యం బారిన పడుతున్నాం. ఐటీ రంగంలో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి ఫుడ్ డెలివరీ బాయ్స్ వరకు ప్రస్తుతం పగల కన్నా రాత్రిళ్లే ఎక్కువగా పనిచేస్తున్నారు. అపార్ట్మెంట్ల నుంచి ఆఫీసుల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డుల వరకు రాత్రులు పనిచేసే వారి సంఖ్య అధికమైంది. ఇక మహానగరం విషయానికొస్తే దీని గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే హైదరాబాదీలకు నైట్ అవుట్ చేయడం అలవాటుగా మారిపోయింది. అయితే ప్రతిరోజు లేట్ నైట్ నిద్రపోవడం లేదంటే రాత్రిల్లో మేల్కొని ఉండడంతో అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి. ఇటీవల లండన్లోని ఒక కళాశాల జరిపిన అధ్యయనంలో తక్కువ నిద్రపోయిన వారిలో మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యల బారిన పడినట్టు తేలింది. రాత్రి వేళల్లో త్వరగా పడుకునే వారిలో న్యూరో డెవలప్మెంట్ డిసీజెస్, జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్, మెంటల్ బిహేవియర్ లాంటివి చాలా తక్కువ ప్రభావం కనబడిందని అధ్యయనం చెబుతోంది. ఇక మొత్తానికి ఈ స్టడీ ప్రకారం ప్రతి ఒక్కరూ రాత్రి సమయాల్లో వీలైనంత త్వరగా ప్రశాంతంగా నిద్రపోతే ఎలాంటి రోగాలు దరిచేరవని, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తున్నారు. రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడము, ఉదయాన్నే లేటుగా లేవటం వల్ల ఇది మన యొక్క శరీరం పైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ లేటుగా పడుకోవడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్య సమస్య ఎక్కువగా తెచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అసలు రాత్రిపూట నిద్ర అంటే ఏంటి, అది ఎంత అవసరం అన్నది చూసినప్పుడు బయోలాజికల్ క్లాక్ అంటే జీవలయలో మనము సూర్యాస్తమంతో పాటు పడుకోవాలి, సూర్యోదయంతో పాటు నిద్ర లేవాలి. గతంలో ఇలాగే జరిగేది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే సూర్యాస్తమం అప్పుడు పడుకుంటే మన యొక్క
నిద్ర అనేటువంటి దాంట్లో క్వాలిటీ అంటే నిశ్శబ్ద శాంతమైనటువంటి సమయంలో మనం నిద్రపోవటం వల్ల ఇది మన శరీరం యొక్క పునరుత్తేజానికి దోహదపడుతుంది. దీంతో పాటు హార్మోన్లు అనేటువంటివి ఇంబ్యాలెన్స్ కాకుండా అంటే సమతుల్యతను కాపాడుకోబడదు. కాబట్టి ఖచ్చితంగా రాత్రిపూట లేటుగా పడుకోవడం అనేటువంటిది హార్మోన్ల యొక్క డిస్టర్బెన్స్ కారణమై రకరకాల వ్యాధులను కలగజేసేటువంటి కారణం ఉంటుంది. మంచి ఆరోగ్యకరమైన నిద్ర మెదడులోని జ్ఞాపకాలను ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడానికి, భావోద్వేగాలను ఎక్స్ప్రెస్ చేయడానికి, బెటర్ డెసిషన్స్ తీసుకోవడం లాంటి ఫంక్షనింగ్ కి నిద్ర ఎంతో మేలు చేస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిద్రపోతున్న సమయంలో మన మెదడు ప్రతిరోజు జరిగే సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుందని, మనం నేర్చుకున్న వాటిని పటిష్టంగా ఉంచుకునేలా మనిషిని తయారు చేస్తుందని చెబుతున్నారు. అంతేగాక మరుసటి రోజు ఎదుర్కోబోయే సమస్యలకు కూడా సిద్ధంగా చేస్తుందని స్టడీలో తేలినట్టు తెలిపారు. ఇక నిద్రలేమి వల్ల ముఖ్యంగా మెదడుకు సంబంధించిన వ్యాధులకు గురవుతారని, ముఖ్యంగా ఎమోషనల్, సైకలాజికల్ కండిషన్స్ కు తగ్గట్టుగా మెదడు పనిచేసేందుకు ఎక్కువ సమయం నిద్ర చాలా అవసరమైందంటున్నారు. ఒక్కోసారి నిద్రలేమి వల్ల మానసిక అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు. నైట్ డ్యూటీ చేసేవారు సైతం ఉదయం సమయంలో అయినా ఎక్కువసేపు నిద్రకు సమయాన్ని కేటాయించడం మంచిదని సూచిస్తున్నారు. లేదని లైట్గా తీసుకున్నారో ఆరోగ్యాన్ని అమ్ముకున్నట్టేనని తస్మాత్ జాగ్రత్త అంటున్నారు. లేటుగా రాత్రిపూట నిద్రపోవటం వల్ల కలిగేటువంటి సమస్యల్లో ముఖ్యంగా మనం చూసినప్పుడు నాడీ సంబంధిత సమస్యలు అంటే జ్ఞాపక శక్తి తగ్గడము, సమస్యను పరిష్కారం చేయటంలో సమతుల్యత దెబ్బతినటము, దాంతో పాటు మనకి డిప్రెషన్ మరియు ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అంటే స్ట్రెస్ హార్మోన్ అంటే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది కాబట్టి స్ట్రెస్ హార్మోన్ అయినటువంటి కార్టిసాల్ ఎక్కువగా రిలీజ్ అవ్వడము, దీనివల్ల డిప్రెషన్ మరియు ఒత్తిడి ఎక్కువగా పెరిగి మెటబాలిజం రేట్ అనేది తగ్గుతుంది. కాబట్టి మనకి బరువు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బరువు పెరగడానికి ఇంకొక కారణం కూడా ఏంటి అంటే హార్మోన్ల అసమతుల్యత. దానిలో ముఖ్యంగా లెప్టిన్ వెళ్ళినటువంటి హార్మోన్లు ఎక్కువగా రిలీజ్ అవ్వడం వల్ల బరువు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో పాటు డయాబెటీస్ రావడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే రాత్రిపూట లేట్ గా నిద్రపోయే వారిలో హార్మోన్ల అసమతుల్యతలో భాగంగా ఇన్సులిన్ యొక్క రెసిస్టెన్స్ డెవలప్ అవడం వల్ల డయాబెటీస్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఢిల్లీలో నీటి సంక్షోభంపై ఆప్ మంత్రి అతీషి నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు. రెండో రోజు దీక్షాస్థలంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా బీజేపీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. అతీషి నిరాహార దీక్ష అంతా బూటకమని బీజేపీ ఆరోపించింది. దక్షిణ ఢిల్లీలోని బోగత్లో శనివారం గందరగోళం ఏర్పడింది. అతీషి చేస్తున్న నిరాహార దీక్ష శనివారంతో రెండో రోజుకు చేరుకుంది. యమునా నదిలో ఢిల్లీకి రావాల్సిన వాటాను హర్యానా విడుదల చేయడం లేదని ఆరోపించారు. హర్యానా ప్రభుత్వం ఢిల్లీలోని ప్రజలకు ఎక్కువ నీటిని విడుదల చేసే వరకు తాను ఏమీ తిననని చెప్పారు. दिल्ली में बहुत पानी की कमी है। इतनी भीषण गर्मी में जब दिल्ली वालों को ज़्यादा पानी चाहिए था, यहाँ पे पानी की कमी हो गई है। दिल्ली के पास अपना पानी नहीं है। दिल्ली में जो सारा पानी आता है वो पड़ोसी राज्यों से आता है। दिल्ली में कुल 1005 MGD पानी आता है जो दिल्ली के घरों में जाता है। इसमें से 613 MGD पानी हरियाणा से आता है। लेकिन पिछले कई हफ्तों से लगातार हरियाणा सिर्फ 513 MGD पानी भेज रहा है, यानी 100 MGD पानी 100 मिलियन गैलन प्रति दिन पानी कम भेज रहा है। 1 MGD यानी 1 मिलियन गैलन पानी 28,500 लोगों को पानी देता है। यानी अगर हरियाणा 100 मिलियन गैलन पानी कम दे रहा है तो 28 लाख से ज्यादा दिल्ली वालों को पानी नहीं मिल रहा। 28 लाख दिल्ली वाले बूंद बूंद पानी के लिए तरस रहे हैं। मैंने हर संभव रास्ता अपना के देखा, लेकिन जब किसी भी रास्ते से हरियाणा सरकार पानी देने को तैयार तो मेरे पास अनशन पे बैठने के अलावा कोई रास्ता नहीं। दिल्ली वाले इतने పార్లమెంట్ ఎన్నికల్లో తక్కువ స్థానాల్లో పోటీ చేశాం, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రాజీ పడబోమన్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్. పూణేలో పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, కొత్తగా ఎంపికైన ఎంపీలతో సమావేశమైన ఆయన శివసేన, కాంగ్రెస్లతో పొత్తు చెదిరిపోకుండా ఉండేందుకు లోక్సభ ఎన్నికల్లో ఎన్సీపీ తక్కువ స్థానాల్లో పోటీ చేసిందన్నారు. లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేనతో కలిసి పోరాడిన శరద్ పవార్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తనదైన వైఖరిని ప్రదర్శించింది.
మరోవైపు పూణే, బారామతి, మావల్, షిరూర్ లోక్సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితిని కూడా శరద్ పవార్ సమీక్షించారు. ప్రతి ఒక్కరూ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలను సూచించారు. సీట్ల పంపకాల సమయంలో ఎన్ని సీట్లు కోరాలనే దానిపై ఇంకా పార్టీ నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ ఏడాది చివరిలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లోని ఎమ్మెల్యే కోటా నుంచి 11 స్థానాలకు జరిగే ఉప ఎన్నికలు అధికార మహాయుతికి, ప్రతిపక్ష మహావికాస్ అఘాదీకి కీలకంగా కానున్నాయి. రాష్ట్రంలోని 288 మంది సభ్యుల సభలో 14 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఒక్కో అభ్యర్థిని ఎమ్మెల్సీగా ఎన్నుకునే అవకాశం ఉంది. బీజేపీకి 5 అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. మిగిలిన 4 మిత్రపక్షాలైన శివసేన, ఎన్సీపీ పార్టీకి వదిలేసే అవకాశం ఉంది. జూలై 12న ఎన్నికలు జరగనుండగా జూన్ 25న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే బీజేపీ 103 మంది ఎమ్మెల్యేలు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 40, ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్కు 37 మంది ఎమ్మెల్యేలు ఉండగా శివసేనకు 15 మంది, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నీట్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్తో దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపింది. మరోవైపు విద్యార్థుల ఆందోళనతో నిరసన జ్వాల రాజుకుంది. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన కేంద్రం కఠిన చర్యలకు పూనుకుంది. ఈ క్రమంలోనే ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ చట్టం 2024ను తీసుకొచ్చింది. ఈ చట్టం జూన్ 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు రాత్రి గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ చట్టాన్ని లోక్సభ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలోనే చేసినప్పటికీ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదలవడంతో అమలు తేదీని ప్రకటించలేదు. ఈ చట్టం ప్రకారం చట్టవిరుద్ధంగా పరీక్షా పత్రాలను అందుకున్న, ప్రశ్నలు, సమాధానాలు లీక్ చేసినా, పరీక్షకు హాజరయ్యే వారికి అనుచిత సాయం చేసినా, సాంకేతికత సాయంతో కంప్యూటర్ నెట్వర్క్ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షల నిర్వహణ, నకిలీ హాల్ టికెట్లు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. అందుకు బాధ్యులైన వారికి కనీసం 3 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, దీంతో పాటు కోటి వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఇందులో భాగస్వాములైన వారు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు రుజువైతే ఆస్తులను స్వాధీనం చేసుకుంటారు. అంతేకాదు పరీక్ష నిర్వహణకైన మొత్తాన్ని వారి నుంచి వసూలు చేస్తారు. ఇకపై పేపర్ లీకేజీలపై కొత్త చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయనున్నారు. అధికారుల పాత్ర ఉంటే వారి పట్ల కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి 3 ఏళ్లు జైలు, కోటి రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్, యూజీ విషయంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వ్యవహారం తీరుపై దేశవ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తాయి. మే 5న నీట్ నిర్వహించిన ఎన్టీఏ ఫలితాలను షెడ్యూల్ కంటే 15 రోజుల ముందే ప్రకటించింది. అంతేకాదు 1500 మందికి పైగా గ్రేస్ మార్కులు ఇవ్వడం, 67 మందిని మొదటి ర్యాంకు రావడంతో పేపర్ లీక్ అయినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టులో పలువురు విద్యార్థులు కేసులు వేసి పరీక్షను రద్దు చేయాలని కోరారు. ఇకపోతే జూన్లో జరగాల్సిన జాయింట్ సిఎస్ఐఆర్, యూజీసీ నెట్ పరీక్షను వాయిదా వేస్తూ ఎన్టీఏ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 25, 27 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షను కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. కాగా సైన్స్ సబ్జెక్టులలో జూనియర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్స్లకు సిఎస్ఐఆర్, యూజీసీ నెట్ ఎగ్జామ్స్ రాస్తారు. అభ్యర్థుల అర్హతను ఈ పరీక్ష నిర్ణయిస్తుంది. మళ్ళీ ఈ పరీక్షను ఎప్పుడు నిర్వహించేది వెబ్సైట్లలో తెలియజేస్తామని పేర్కొంది ఎన్టీఏ. కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది.
హత్యకు ముందు అతడికి కరెంటు షాక్ ఇచ్చి చిత్రహింసలు పెట్టిన విషయం విచారణలో ఇప్పటికే తేలింది. ఆ సమయంలో పవిత్ర గౌడ ఘటనా స్థలంలోని ఉన్నారని తాజాగా వెల్లడైంది. వాటిని ఆమె కళ్ళారా చూశారని పోలీసుల విచారణలో తేలింది. జూన్ 8న రేణుకాస్వామిని చిత్రదుర్గలో అపహరించిన కొందరు దుండగులు అనంతరం బెంగళూరుకు తీసుకెళ్లారు. పట్టగెరెలో ఉన్న ఓ షెడ్డులో బాధితుడిని చిత్రహింసలకు గురిచేశారు. తాను శాకాహారినని చెప్పినా బలవంతంగా బిర్యానీ ఎముకను నోట్లో పెట్టి తినిపించి వేధించారు. అనంతరం అతడిపై కర్రలతో దాడి చేసి పలుమార్లు కరెంటు షాక్ ఇచ్చి చిత్రహింసలు పెట్టారు. ఆ సమయంలో పవిత్ర గౌడ కొద్దిసేపు అక్కడే ఉన్నారని, దర్శన్ అతడిని కొట్టాడనని కళ్ళారా చూశారని తెలిసింది. శరీరంపై అనేక చోట్ల గాయాలుండటం, తీవ్ర రక్తస్రావంతోనే రేణుకాస్వామి మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. మర్మవయాలు పూర్తిగా దెబ్బతినడంతో పాటు ఒక చెవి కూడా కనిపించలేదని తేలింది. మరోవైపు రేణుకాస్వామి హత్యానంతరం అతడి మృతదేహాన్ని మాయం చేసేందుకు 50 లక్షల వరకు దర్శన్ ఖర్చు పెట్టినట్లు సమాచారం. మొత్తంగా కిడ్నాపు, హత్య వ్యవహారాన్ని చూసుకున్న ప్రదోప్ అనే వ్యక్తికి 30 లక్షలు, నేరాన్ని అంగీకరించేందుకు మరో ఇద్దరికి 5 లక్షల చొప్పున దర్శన్ చెల్లించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. T20 ప్రపంచ కప్ సూపర్ 8లో ఆఫ్ఘనిస్తాన్పై విజయంతో శుభారంభం చేసిన భారత్ ఒక్కరోజు విరామంలో మరో పోరుకు సిద్ధమైంది. ఇవాళ రోహిత్ సేన బంగ్లాదేశ్ను ఢీకొనబోతుంది. సూపర్ 8 దశలో భాగంగా గ్రూప్ 1లో నేడు జరిగే పోరులో బంగ్లాదేశ్తో భారత్ తలపడుతుంది. తొలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్పై అలవకోగా నెగ్గిన టీమిండియా అమితోత్సాహంతో ఉండగా, తన మొదటి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్ తీవ్ర ఒత్తిడి మధ్య మరో మ్యాచ్ బరిలోకి దిగనుంది. T20 ప్రపంచ కప్లో ప్రతి మ్యాచ్లోనూ విజయాలు సాధిస్తూ ముందుకు సాగిపోతున్న టీమిండియా సెమీస్ బెర్త్ ముంగిట నిలిచింది. సూపర్ 8లో ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ను చిత్తు చేసిన రోహిత్ సేన తర్వాతి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే సెమీఫైనల్స్కు చేరడం దాదాపు ఖాయమవుతుంది. ఈ మ్యాచ్లోనూ ఓడితే బంగ్లాదేశ్ సెమీస్ ఆశలు గల్లంతవుతాయి. బలబలాలు ఫామ్ను బట్టి చూస్తే మరో సందేహం లేకుండా భారత్ జట్టే ఫేవరెట్గా కనిపిస్తుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.